భాగంగానే ఈరోజు ఇప్పుడు అనుకున్నది ఒక కాంటెస్ట్ ప్రోగ్రామ్. ఇది సాంగ్ ఎర్రచీర సినిమాకి సంబంధించి తొలిముద్దు సాంగ్ పల్లవితో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సాంగ్ లో ఇప్పుడు మనం చూడబోయే ఈ సాంగ్ లో హీరోయిన్ హీరోకి ఎన్నిసార్లు ముద్దు పెడుతుంది అది చెప్పాలి. తర్వాత అలాగే ముద్దు అనే పదం మన జయసూర్య గారు రాసిన ఈ లిరిక్ ఈ సాంగ్ కి ఎన్నిసార్లు ముద్దు అనే పదం లిరికల్ గా వచ్చింది. ఈ రెండు ఓన్లీ మహిళా జర్నలిస్టులకి, అలాగే ఫోటో జర్నలిస్టులు, కెమెరామెన్ జర్నలిస్టులు, అట్లాగే మన జర్నలిస్టులు అందరూ కలిపి జెంట్స్ జర్నలిస్ట్ పోటీ, లేడీ జర్నలిస్ట్ పోటీ మాట. సో ఈ రెండు ఈ చెప్పిన వాళ్ళకి గెలుపొందిన వాళ్ళకి మాత్రం మన ఎర్రచీర బహుమతిగా హీరోయిన్ చేతుల మీదుగా అందుకుంటారు. మా మీడియా మిత్రులందరికీ స్వాగతం. మా మన్నిగల అందరికీ నమస్కారం. మా వీరశంకరన్న గారికి మరియు మా ఎర్రచీర ది బిగినింగ్ ఈరోజు మనం తొలి ముద్దు సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ మనం దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా ప్రమోద్ పులిగిల్ల గారు దీన్ని చేశారు సాంగ్ని. దీనికి వచ్చేసేసి జయసూర్య లిరిక్ రైటర్ జయసూర్య గారు దీన్ని సాంగ్ అందించారు. ఇందులో సాంగ్ అనేది ఒక రొమాంటిక్ సాంగ్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే ఒక చిన్న ఇంటరాక్షన్ కోసం ఇచ్చిన ఒక సాంగ్. ఎందుకంటే సినిమా మొత్తం మీద హారరు, మదర్ సెంటిమెంట్ ఇవే ఉంటుంది. జస్ట్ రిలాక్సేషన్ కోసం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలా ఉంటుంది అనే కథ పైన తీసుకున్నప్పుడు ఇలా చేయడం, ఈ సాంగ్ ఒకటి చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ మనం ఈ సినిమాలో చేయడం జరిగింది. ఈ కథ విషయానికి వస్తే ఇది హర్రర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ సినిమా అనే ఆలోచన వచ్చి మేము ముద్దు పైన సాంగ్ చేద్దాం అన్న ఆలోచన తీసుకొచ్చాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్రతి ఒక్కరు రొమాన్స్ అంటే ఏదో రకరకాల ముద్దు మీద సాంగ్ చేద్దాము, ఒక లిరిక్ ఓన్లీ ముద్దు పైన లిరిక్ రావాలని చెప్పి నేను మన మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారికి చెప్పడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారికి చెప్పిన తర్వాత తొలి ముద్దు అని మన జయసూర్య గారు వచ్చి ఒక మంచి లిరిక్ ఉంది సార్ నా దగ్గర అనగానే, దేని గురించి అంటే ముద్దు గురించి అని చెప్పాడు. సరే ఎన్ని కిసెస్ ఇప్పుడు రివీల్ చేయకూడదు, మళ్ళీ ఇప్పుడు రివీల్ చేస్తే మళ్ళీ మాకు కాంటెస్ట్ పోతుంది. కొన్ని కిసెస్ పైన ముద్దు రాయాలని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తొలి ముద్దు ఓన్లీ ముద్దే రావాలి, లాస్ట్ ఎండింగ్ లో ముద్దే టచ్ చేయాలా అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చా. ఆ టాస్క్ ని మన ఫుల్ఫిల్ చేశాడు మన జయసూర్య. థ్యాంక్ యూ జయసూర్య. అండ్ దీనికి ఈ టాస్క్ ని ఫుల్ఫిల్ చేసినందుకు ప్లస్ ఇదే సాంగ్ ని మన మంచి మ్యూజిక్ అందించిన ప్రమోద్ పులిగిల్ల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ నేను గట్టిగా హిట్ కొట్టాలి అని, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే గతంలో ఆడియో మీద పెద్ద హిట్లు వచ్చేవి. ఆడియో పైన నాకు మ్యూజిక్ అంటే బాగా సెన్స్ ఉంది, మ్యూజిక్ అంటే బాగా ఇష్టం నాకు. సో మ్యూజిక్ అంటే సెన్స్ ఉంది, మ్యూజిక్ అంటే బాగా ఇష్టం నాకు. సో ఒక మంచి సినిమా, మన ఎర్రచీర మూవీలో ఒక మంచి సినిమా తీయాలి అని ఆలోచించి ఈ ఎర్రచీరలో ఈ సాంగ్ పెట్టడం జరిగింది. ఈ తొలి ముద్దు సాంగ్ ని ఒక కాంటెస్ట్ నిర్వహించడం కూడా జరిగింది. ఆల్రెడీ ఇందాక యాంకర్ గారు చెప్పారు. యాంకర్ గారు చెప్పింది 1,50,000 25,000 చెప్పారు. ఇంకా 10,000 10 మందికి ఇవ్వాలి. ఇంకా 25 మందికి పట్టు చీరలు కూడా అనౌన్స్ చేశాను. అందులో అది చెప్పలేదు, మర్చిపోయారు ఆవిడ. అది నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు నాడు మనము ఈ కాంటెస్ట్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లో 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఎవరైతే దీన్ని చేసి ఓన్లీ ఫెయిర్స్ మాత్రమే అవకాశం ఉంటుంది. ఫెయిర్స్ కి మాత్రమే, అది భార్యాభర్త కావచ్చు, లేకపోతే లవర్స్ కావచ్చు, లేదా ఎనీ ఫెయిర్, ఓన్లీ ఫెయిర్ కి మాత్రమే ఈ తొలి ముద్దు సాంగ్ చేసే అవకాశం ఉంది. ఈ సాంగ్ మనం డిసెంబర్ 15వ తారీఖు, అంటే మన డిసెంబర్ 20కి సినిమా రిలీజ్ ఉంది, డిసెంబర్ 15 ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. సో డిసెంబర్ 15 లోపల మా సుమన్ వెంకటాద్రి హ్యాష్ ట్యాగ్ దీనికి ఏదైతే ఇష్టం ఉందో దానికి కొలాబరేట్ అవ్వాలి. ఈ 1 మినిట్ వీడియోస్ కొలాబరేట్ అయిన వాళ్ళకి ఈ ఫస్ట్ ప్రైజ్ కింద 1 lakh, సెకండ్ ప్రైజ్ కింద 50,000, థర్డ్ ప్రైజ్ కింద 25,000, ఒక 10 మెంబర్స్ 10 కపుల్స్ సెలెక్ట్ చేసి 10,000 రూపీస్ ప్లస్ ఒక 25 మంది కపుల్స్ సెలెక్ట్ చేసి 25 ఎర్ర చీరలు, అన్ని పట్టు చీరలు కాంచీపురం నుంచి తెప్పిస్తున్నా ఆ పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత దీని ఈ తొలి ముద్దు సాంగ్ గురించి నేను చెప్పాలి. ఈ సాంగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే హీరోయిన్ కారుణ్య ఈ సినిమాలో ఎలా అంటే ఒక
యాక్చువల్గా మూడ్ అంతా ఈ అమ్మాయి ఏంటంటే బేసిక్గా అప్పుడు దాకా ఉన్న మూడు వేరు. ఏంటంటే కంప్లీట్గా మదర్ సెంటిమెంట్, పాపది, మదర్ది ఇలాంటి రోల్స్ చేస్తూ అక్కడ సినిమా అంతా చేసి ఒక్కసారిగా రొమాంటిక్ తీసుకునేసరికి ఈ అమ్మాయి నేను ఎలా అంటే అసలు కనీసం 3 డేస్ చేసాం ఈ సాంగ్ మేము 3 రోజులు. దీనికి మాకు సహకరించిన ఆర్ట్ డైరెక్టర్స్ చెప్పాలి మెయిన్. ఎందుకంటే నేను 6 సెట్లు అడిగాను, 6 సెట్లని 3 రోజుల్లో నాకు అరేంజ్ చేసి నాకు ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ సుభాష్, నాని ఇద్దరు, వాళ్ళు రాలేదు ప్రజెంట్ ఇక్కడికి, వాళ్ళు బాగా చేశారు. నెక్స్ట్ నాకు కలర్ఫుల్ గా కావాలని నేను కోరుకున్నప్పుడు మా డిఓపి చందుని అడిగాను, చందు కలర్ఫుల్ గా ఉండాలి సాంగ్, నాకు ఈ సాంగ్ అదిరిపోవాలి అంటే డిఓపి చందు దీనికోసం నెట్వర్క్ చేసి ఆర్ట్ డైరెక్టర్ నేను చందు ముగ్గురు డిస్కస్ చేసి మొత్తం కంప్లీట్ గా డిజైనింగ్ చేసి మొత్తం కంప్లీట్ గా 3 రోజులు మనం 6 సెట్లలో 3 రోజుల్లో కవర్ చేయాలని చెప్పిన తర్వాత డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మాస్టర్ గురించి చెప్పాలి. ఈ సినిమా ఈ సాంగ్ రాసిన మాస్టర్, దీన్ని డాన్స్ చేసిన మాస్టర్ వచ్చేసి అజయ్ శివశంకర్ మాస్టర్, శివశంకర్ గారు అబ్బాయి. అజయ్ శివశంకర్ మాస్టర్ రాలేదు యాక్చువల్ గా. అజయ్ శివశంకర్ గారు దీన్ని కొరియోగ్రాఫ్ చేశారు. ఈ కొరియోగ్రాఫ్ అయితే ఒక రేంజ్ లో ఇచ్చారు. ఇందులో మెయిన్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలి అంటే ఇందులో పనిచేసిన టెక్నీషియన్ అందరూ కూడా మా కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ కంప్లీట్ అందరూ బాగా చేశారు. ఇక నెక్స్ట్ మా హీరోయిన్ కారుణ్య విషయానికి వస్తే, కారుణ్య చౌదరి ఇందులో ప్రతి క్యారెక్టర్ని మేము యాక్చువల్గా హారర్ నుంచి ఒక్కసారిగా రొమాన్స్ రావాలంటే చాలా కష్టం ఉంటుంది అనమాట. ఆ టైంలో ఈ రొమాంటిక్గా పండించి సినిమాని ఈ సాంగ్ని ఎలాగైనా హిట్ చేయాలని ఆలోచించి 100% మంచి సాంగ్గా ఇది రూపొందుతుంది అనమాట. ఇంకోటి ఈ సాంగ్ వచ్చి సరిగమ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. సరిగమ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడే ఇంతకుముందు లాంచింగ్ అయింది సరిగమ మ్యూజిక్ లో. ఈ తొలి తొలి ముద్దు అని కొడితే మీకు సరిగమ మ్యూజిక్ లో వీళ్ళ మొత్తం వీడియో సాంగ్ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి మేము పిలవగానే అన్న ట్రాఫిక్ లో ఈదుకుంటా వచ్చాడు మా వీరశంకర్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ దానిలో మనం మాట్లాడదాం. చాలా థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు. ఇందులో ఇంకా మా దానిలో నటీనటులు చాలా మంది యాక్ట్ చేశారు. శ్రీరామ్ గారు అండ్ కమల్ కామరాజ్ గారు, ఆలీ గారు. నెక్స్ట్ లాస్ట్ టైం చెప్పారు ప్రెస్ మీట్ లో 22 మంది యాక్ట్ చేశారు. 23వ పాత్ర ఎర్రచీరదని లాస్ట్ టైమే చెప్పాను. సో మా సినిమాలో మీరు డిసెంబర్ 20వ తారీఖు నాడు ఒక మంచి చిత్రాన్ని చూడబోతున్నారు. అండ్ ఈరోజు మీరు చూసింది రొమాంటిక్ వరకే, ఇది ఒక్కటే సాంగ్ ఉంటుంది రొమాంటిక్ సాంగ్, రిమైనింగ్ ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది ఈ సినిమాలో. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సినిమాలో మన ఎర్రచీర ది బిగినింగ్ లో మెయిన్ మనకి హారర్ కంటెంట్, మదర్ సెంటిమెంట్ హారర్ కంటెంట్ మీకు కనబడుతుంది. సో చాలా థ్యాంక్ యూ అండి, అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ వీరశంకర్ గారికి కూడా థ్యాంక్ యూ. యాంకర్ గారు చెప్తున్నారు సో గార్జియస్ బ్యూటిఫుల్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ జస్ట్ బ్యూటిఫుల్, నాట్ గార్జియస్. అండ్ ఇప్పుడు సాంగ్ గురించి చెప్పాలంటే ప్రమోద్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ జయసూర్య గారు అయితే లిరిక్స్ చాలా బాగున్నాయి. ఎవ్రీ లైన్ అండ్ ముద్దుతో ఎండ్ అయింది. అట్ ది సేమ్ టైం డిఓపి చందు గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మమ్మల్ని చాలా గ్లామరస్ గా చూపించారు. అండ్ అఫ్ కోర్స్ నా టీం కూడా నన్ను రెడీ చేశారు అంతలాగా. థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్కారం. సారీ బర్త్డే, ట్రాఫిక్ సమస్య వల్ల లేట్గా వచ్చాను. సుమన్ నాకు చాలా కాలంగా, చాలా ఏళ్ళుగా తెలుసు. తను ఈ ఎర్రచీరను పట్టుకుని ఈదుతూ ఉన్నాడు. ఒక 2 years అవుతుంది. 2 years నుంచి ఈ ఫిలిం ఎలాగైనా సరే ఒక సౌండ్ క్రియేట్ చేసి ఆడియన్స్ అందరికి ఎలా రీచ్ చేయాలని రకరకాల ప్లాన్లు వేసుకున్నాడు. ఒక్క సాంగ్ రిలీజ్ చేస్తూనే ఇన్ని కాంటెస్ట్లు పెట్టి ఇన్ని లక్షలు వేలు చేసి కాబోయే దంపతుల్ని ఈ కాంటెస్ట్ లో పాల్గొనేలా చేసి ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా తీసుకొస్తున్నట్టు ముందుగా సుమన్ కి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన తెలుగు హీరోయిన్స్ తెలుగు నుంచి వచ్చి కరువు అయ్యారు. సో అలాగే తను చేసిన ఈ ఎఫర్ట్, ఈ ఎర్రచీర అనేది చాలా ట్రెండీగా ఈ మధ్య చూస్తున్నాను. ఎర్రచీర సోషల్ మీడియా రాగానే ఇంకొక ఆయన ఏదో శారీ అనే సినిమా ఏదో అనౌన్స్ చేసినట్టు చూశాను. సో వాటన్నిటికన్నా ముందుగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ ఫ్రెష్నెస్ పోకుండా ఈ డిసెంబర్ 20కి ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి వినూత్నమైన హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ అనేది అన్యూజువల్ కాంబినేషన్. సో అన్ని ఎమోషన్స్ బ్రహ్మాండంగా డ్రమటైజ్ అయ్యి అందరికి ఎంగేజ్ అయ్యి ఇలాంటి సినిమాలని తను, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, హీరోగా
చాలా కష్టపడ్డాడు, చాలా ఎఫర్ట్ చేశాడు. ఇలాంటి వాళ్ళని సినిమాయే కోసమే అంతా తను టైం స్పేర్ చేసి అన్ని పాత్రల్ని ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఒక హీరోగా ఎఫర్ట్ చేసినందుకు తనని ఎంకరేజ్ చేస్తూ మీడియా వాళ్ళు అలాగే ప్రేక్షకులు కూడా ఈ ఎర్రచీర అనే సినిమాని ఆదరిస్తారని, అలాగే మిగతా యూనిట్ జయసూర్య ఎప్పటి నుంచో తెలుసు నాకు, అలాగే ప్రమోద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారని విన్నాను. సో అందరికి కూడా, అలాగే డిఓపి చందుకి, మిగతా టెక్నీషియన్ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ, ఇలాంటి ఎఫర్ట్ చేసిన, ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్స్ డెఫినెట్ గా మంచి ఎమోషన్స్ ని పండించి రకరకాల వైవిధ్యాలతో ఉన్న ఇలాంటి సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ, మీడియా మిత్రులు ముఖ్యంగా ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి వీరశంకర్ గారికి, అలాగే కారుణ్య చౌదరి గారికి, సుమన్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఎర్రచీర మూవీలో ఈ ముద్దు సాంగ్ గురించి జస్ట్ ఒక వన్ మినిట్ చెప్తాను నేను అంతే. సుమన్ గారు చాలా, అంటే ఆయనకు పాటలు అంటే చాలా ఇష్టం. ఒక 5-6 సంవత్సరాల క్రితం మేము ఏదన్నా ఒక ముద్దు మీద సాంగ్ చేస్తే అతనే చెప్పాడు, సారే చేస్తే బాగుంటుంది, సో ఇలాంటి పాట ఏదైనా కావాలి ప్రమోద్. నాకు 15 సంవత్సరాల నుంచి దాదాపుగా పరిచయం అతను. సో చెప్పిన తర్వాత ఈ ముద్దు సాంగ్ లిరిక్ ఎవరు రాస్తే బాగుంటుంది, చాలా మంది రాశారు, ఎంతమంది రాసినా కూడా ఆయన సాటిస్ఫై కాలేదు. అసలు ముద్దు అనేటువంటిది ఎక్కువ ఇష్టం సార్కు, అదే ఉండాలి అందులో. సో ఆ ముద్దు అనే పదం కావాలని చెప్పేసి అనుకుంటే మాకు జయసూర్య గారు పాపం అతను ఆల్ ఆఫ్ సడన్ గా ఆయనను కలవడము, జయసూర్య గారు మనకు ముద్దు సాంగ్ ఫస్ట్ ఇట్లా తొలి తొలి ముద్దు ఈ తొలకరి ముద్దు అని అన్న పల్లవి లైన్ ఉంది మన దగ్గర, దాన్ని డెవలప్ చేసుకున్నాము. డెవలప్ చేసుకొని మనము చేసుకోవచ్చు అంటే ఓకే వెళ్దాము అని చెప్పేసి అన్నాడు. సో జయసూర్య గారు ఆయన ఎక్కువ ముద్దులు అందులో ఎన్ని రాశారో మీ అందరికీ ఇప్పుడు అందరు కూడా కౌంట్ చేశారు. సో నేను చెప్పకూడదు, నాకు కూడా తెలుసు ఎన్నున్నాయో. సో కాబట్టి ఇంత మంచి ముద్దు సాంగ్ కి ఇంత మంచి కొరియోగ్రాఫర్, అలాగే మన డిఓపి గారు, మన హీరో హీరోయిన్స్ చాలా బాగా చేశారు. అసలు స్క్రీన్ మీద చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో అట్లాగే మన సురేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీర కట్టుకుని వస్తారు సార్, మీరు చెప్పారు కదా. ఓకే, ఇది మాత్రం బాగా చెప్పారు కదా. లేదంటే ఏదైనా ఒక సాంగ్ వచ్చినా, లేదంటే సోషల్ మీడియాలో చిన్న మీమ్ వచ్చినా కూడా ఒక మంచి రీల్ చేసి కపుల్స్ ఇద్దరు బాగా ఎంటర్టైన్ చేస్తారు. నేను ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్, అందరూ కాదు ఈ సాంగ్ ఈ కపుల్ ఎలా చేస్తారు అనేది అదిరిపోదు కదా. అదరగొట్టేస్తాడు, మామూలు కొట్టడు. 18 ముద్దులు పెడతాడులే కంపల్సరీగా. ఎర్రచీర సినిమాతో త్రిపాత్ర అభినయం చేసిన మా సుమన్ నాకు మంచి మిత్రుడు. 5 భాషల్లో రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. జనరల్ గా ఒక భాషలో ఒక సినిమా రిలీజ్ చేయాలంటేనే ఎన్నో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. అలాంటిది 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నానంటే తన గట్స్ కి, తన వెనకుండి నడిపిస్తున్న సురేష్ కొండేటి లాంటి వాళ్ళకి, అలాగే కో ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారికి, కారుణ్య చౌదరి గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలా టీం మొత్తానికి కంగ్రాచులేషన్ చెప్తూ, మా ఇన్స్టాగ్రామ్ లో వాసు బుజ్జి అని ఉంటుంది, కపుల్ వీడియోస్ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు రొమాంటిక్ సాంగ్ ఎప్పుడు చేయలేదు. ఇన్నోవేటివ్ వీడియోస్, ఇన్స్పిరేషనల్ ఉంటాయి. తమ్ముడు కోసం తప్పదు కాబట్టి డెఫినెట్ గా ఒక వీడియో చేసి కొలాబ్ చేసి, అలానే మా హ్యాండిల్ ద్వారా కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తాను మనసు మీకు మాటిస్తూ, అలానే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.